ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. జనరల్లీ ఏదైనా కిడ్నాప్ న్యూస్ వింటే అయ్యో పాపం అంటారు, కానీ మా డ్రామా జర్నలిస్ట్ లో కిడ్నాప్ చేస్తే మాత్రం కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై సూపర్ కిడ్స్. ఏంటి వాషింగ్ మిషన్ లోపల నుంచి వచ్చాను అనుకుంటున్నారా? ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. మా ఆవిడ వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకమంటుంది, మా అమ్మ వద్దురా బండ మీద బట్టలు ఉతకమంటుంది. వాళ్ళిద్దరు నన్ను తక్కకుండా ఇలా ప్లాన్ చేశా. అక్కడ చూడండి, అది ఏసీ అనుకుంటున్నారా? కాదు, నువ్వురా. మా ఆవిడ ఏసీ ఆన్ చేసుకుందాం అంటుంది, మా అమ్మ వద్దురా కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది తీసుకుందాం అంటుంది. అందుకే ఇలా ప్లాన్ చేశా. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అమ్మో, నాకు చెమటలు పడుతున్నాయి అంటే వీళ్ళు వస్తున్నారని అర్థం. ఒరే, ఈ క్యారెట్ తింటే రక్తం బాగా ప్యూరిఫై అవుతుంది. ఆవిడ మొహం, ఈ బీట్రూట్ తినండి, రక్తం చాలా బాగా ప్యూరిఫై అవుతుంది. మామూలుగా పిలుస్తున్నారు చాలంటే ప్యూరిఫై చేసి మరి పీల్చాలా? బీరువాలో 30,000 పెట్టాను కదా, ఏమయ్యాయి? అంటే దాంట్లో 5,000 మనం వచ్చే వారం అమలాపురం వెళ్దాం అనుకున్నాం కదండి. అవును, దానికి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తాను. మరి మిగతా 25,000? ఇది సీప్ గా ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంది కదా, అందుకే అమలాపురం ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను రా. అమలాపురంలో ఎయిర్పోర్ట్ లేదు కదమ్మా. అది బుక్ చేశాక తెలిసింది. అమ్మో, ఈ బాధలన్నీ నేను తట్టుకోలేను. ఎవడు ఫోను? ఓ మా ఫ్రెండా. హలో చెప్పరా. అరే, మనం బ్యాంక్ లో 20 లక్షలు ఇంట్లో అవసరాల కోసం తెచ్చేసాం కదా. అవును, అది బ్యాంక్ లో తెలిసిపోయింది. రేపు ఉదయంలో పెట్టకపోతే మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారంటరా. వామ్మో వామ్మో వామ్మో. వసే, మీ కోరికల కోసం బ్యాంక్ నుంచి 20 లక్షలు తెచ్చేసాను కదా. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 లక్షలు పెట్టకుంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదురా, మీరు వెళ్ళేసి వచ్చేయండి. అయినా మేము ఒకడు పిల్లల మధ్యలో నేనెందుకులే. అమ్మా నిజం చెప్పు, నేను నీకు పుట్టానా చెత్త గుండెలు దొరికానా? అయ్యో, ఏ మాటలు రా. మరి ఏం మాటలే? కుడిచమ్మ మీద కొడితే ఇడని చెంప వాసిపోద్ది. వండుతున్నట్టుంది. నా దగ్గర ఒక పోయం ఉంది, చెప్తాను రండి. ఇప్పుడు మనం 10 లక్షల కోసం ఒక కిడ్నాప్ ప్లాన్ చేయబోతున్నాం. మన పక్కింటి రామారావు వాళ్ళ వైఫ్ కొడుకును వదిలేసి ధవళేశ్వరం వీధిలో రామలింగేశ్వరం దినం భోజనానికి వెళ్తారు. వాళ్ళ కూడా మీలాగా సిగ్గు లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారే. చెప్పేది వినవే. అలా వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక్కడే ఉంటాడు. అయ్యో పాపం, భయపడతాడేమో. గంటసార్లు పాటలు పాడతాడు, చెప్పి కొడతా. నీకెందుకు అవన్నీ, చెప్పేది విను. వాడింట్లో ఒక్కడే ఉన్నప్పుడు మనం ఇలా ఇంట్లోకి వెళ్ళాలి. చెప్పులు తీసా తీయకుండానా? నాన్న చచ్చిపోయి మంచి పని చేసావు నాన్న. కనిపిస్తున్నాడా? నీకో దండవే తల్లి. అలా ఇంట్లో ఎవరు లేనప్పుడు మనం అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాలి. పోదండి. వసే ఈ టైంలో పాటలు ఉంటే మెల్లగానే వెళ్దాం పదండి. అమ్మ, ఈ టైంలో పాట ఎందుకు పెట్టాము? కోడలు అదే జూనియర్ ఎన్టీఆర్ పాట పెట్టింది, నేను దాని అత్తని, అందుకే సీనియర్ ఎన్టీఆర్ పాట పెట్టాను రా. నిజం చెప్పు, నాన్న నువ్వే చంపేశావు కదా. బాధపడుతున్నావా అమ్మా? ఎవరికి చెప్పదురా. పదండి, కిడ్నాప్ చేద్దాం. చిన్న గ్లాస్ పడిపోయిందిరా. బిందో గంగాళం తెచ్చిన నెత్తి మీద గ్లాస్ పడిపోయింది. గ్లాస్ పడిపోయింది. నీకేదన్నా అడిగి వినిపిస్తే అనండి, ఓకేనా? వెళ్దాం పదండి. అమ్మా ఏంటమ్మా?
పిల్లి కుక్కను చూసి భయపడుతుందిరా, అందుకే అది పిల్లి అరిసింది, నేను కుక్కలు అరిసాను. మత్తిచ్చి ఏమైనా తెచ్చారా? ఇదిగోండి క్లోరోఫాము, ఇది పెడితే గంట వరకు లేవడు. నేనేం తెచ్చాను చూడు. పాయిజన్ ఎందుకు తెచ్చావమ్మా? అది తెచ్చింది గంట దాకా లేగడు, నేను తెచ్చింది ఎప్పటికీ లేగడు. అంతేగా అంతేగా. మనం కిడ్నాప్ చేయడానికి వచ్చామా, మర్డర్ చేయడానికి వచ్చామా? ఏంటే మీరు? వెళ్దాం పదండి. వాడిని లేపలేదు, చచ్చారు నా కొడుకులు. పడేస్తారు, జాగ్రత్త. ఎత్తండి ఎత్తండి ఎత్తండి. ఈడేట్రా ఇంత బరువు ఉన్నాడు? అమ్మయ్యా. వసే అమ్మా, నేను వాళ్ళ నాన్న 10 లక్షలు డిమాండ్ చేసుకు వెళ్తున్నానే. ఏంటి? దాంతో పాటు వాళ్ళ కబోర్డ్ లోని సిమ్కి గాజులు, రంగు రంగు బొట్టు బిళ్ళలు ఉన్నాయి, అవి కూడా డిమాండ్ చేయండి. గోల్కేసుకుంటది రంగు పక్క పినిసిలు కూడా డిమాండ్ చేస్తానే, చేస్తా. 2 డయర్లు, 2 బనీన్లు, కట్టుకునే కిర్ర మొలతాడు కూడా డిమాండ్ చేస్తానే. చెయ్యరా, అసలే నీ మొలతాడు తెగిపోయింది. అమ్మా కన్ఫర్మ్ నీ చెత్త కుండలో దొరికానే. దెబ్బ తగిలిసింది, అర్జెంటుగా పసుపు రాసియాలి. పసుపు రాసి నేను కూడా ఏదో ఒకటి రాయాలి. ఏం చేస్తున్నారే? అది పసుపు పూసింది, నేను కుంకుమ పూసాను. తాంబూలం ఇచ్చి శ్రీమంతం కూడా చేయండి. చేద్దామా? చంపుతున్నారు కదా నన్ను. చెప్పరా నీ పేరేంటి? చెప్పరా నీ పేరేంటి? చెప్పరా. అమ్మా ఒరే, అబ్బాయి వేయండి, అమ్మాయి పేరు పెట్టుకున్నావేట అమ్మా అని. ఒరే, నేను అడిగితే పేరు చెప్పవు గాని అది అడిగితే చెప్పేస్తావారా? అది కాదండి. ఒరే, నాతో మాట్లాడేటప్పుడు ఆ ముఖం ముళ్ళ పందులు ఎట్టి ఆ కొండ ముచ్చట్లు ముచ్చట్లు ఎవరా కొండ ముచ్చ? నువ్వేనే. ఇలా కాదే, ఉండవే, రాయే తేల్చుకుందా. అడిల్ గారు, నాకు సరిగా మా పాలు పాడి చంచున్నాయండి. వీళ్ళు నాకు కిడ్నాప్ చేసి కట్టేశారు. ఇప్పుడు మీరు ఇచ్చిన సూత్రంతోనే వీళ్ళు మాయ చేస్తా. ఏంట్రా అది? లేడీస్ నంబర్ చాడీస్ అని, లేడీస్ పడిపోయి పొగట్లకని చెప్పాగా, అది ఇప్పుడు వీళ్ళ మీద అప్లై చేస్తా. అది వస్తుంది కదా, ఉండదని పని చెప్తాను. ఏమండి, నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ కి మీరు నాకు ఖచ్చితంగా 2 టికెట్లు ఇప్పియాలి. నేను ఎందుకు ఇవ్వాలి? విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినాక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అనుష్క శర్మ మీరు కాదా? మీరు కాదా? నానా అనుష్క శర్మనా? నిజంగానే అలా ఉన్నాను అబ్బాయి. మీరు ఇంతకీ ఆ అప్పు ఇచ్చారా? ఏ అప్పు? నీ నవ్వుల తెల్లదనాన్ని నాకు మళ్ళీ అప్పడిగింది అంటారు కదా, ఆ అప్పు. మామూలు భజన కాదు. ఎంత బాగా చెప్పేవరా. ఉన్ని చేతికట్లు ఇప్పేస్తాను. తల్లి తండ్రి గురువు దైవంతో పాటు అత్త కూడా దైవం నేనంటాను. అబ్బబ్బా, ఎంత చెప్పేవరా. ఉన్ని కోసం స్వీట్లు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాది కదా, ఈ పప్పు గుత్తితో దాని బుర్ర పగలు కొడతాను. ఏమండి, మీరు హైట్ ఎందుకు పెరగలేదో తెలుసా? ఎందుకురా? ఈ కుటుంబ బాధ్యతలన్నీ మీ ఒక్కరు భుజం మీద మోస్తున్నందుకు. ఏదో తెలియదారులు చూపించుకే. ఎంత బాగా చెప్పావరా. ఉండని కాలు కట్లు ఇప్పేస్తాను. ఓ భరించే దేవత, ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతావా? పరమాన్నం తెస్తానురా. అనిల్ గారు సక్సెస్. ఇప్పుడు నేను చక్కగా నా సరిగమ్మ పాడి చర్చకెళ్ళచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాకు మళ్ళీ ఎప్పటికింది. ఇప్పుడు డబ్బులు ఎలా రాబో నేను ఏమయ్యాడు? అమ్మా వసే, అమ్మా ఎక్కడ తెచ్చారా? తొందర రండి. వసే, వీడేమయ్యాడే? మీ అమ్మనే ముందు పిలిచావు కదా, మీ అమ్మనే అడుగు. అమ్మ వీడేమయ్యాడే? ఫస్ట్ పిలిచింది నన్ను, మాట్లాడిన దాంతోనే కదా, దాన్నే అడుగు. మీ అమ్మ చేతి కట్లు ఇప్పేసింది. అమ్మా, అది కాలు కట్లు ఇప్పించింది. పాపం కదండి. అన్నం ఉందా అని అడిగాడు. పరమాన్నం వేస్తాను రా అన్నాను. వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో చూసురండి, పరమాన్నం తింటాడు. ఇంటికి వెళ్ళిపోయాడా? చెప్తానుండండి, ఎక్కడుంది? ఏటండి ఎదుగుతున్నారు? భరించే భర్త కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నా.
బాబా సూపర్ ఫంటాస్టిక్ జాబ్ అసలు. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కమ్బ్యాక్. వీళ్ళిద్దరి నుంచి బెస్ట్ ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నా నేను. ఇద్దరు ఇరగతీసి అవతలేశారు. ఎవ్రీథింగ్, ప్రతి పంచ్ పేలింది. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఏంటి శశాంక్ మ్యామ్ నాన్న ఎందుకు పోయాడు అర్థమైందా? ఇప్పుడు అది హైలైట్. చెప్పకరా, ఎవరికి చెప్పకరా. అసలు పంచులు మాత్రం టైమింగ్ భలే ఉంది. బిజినెస్ ఇది హారికాది. నేను మీరు ఫ్లోలో చెత్తకుండిలో దొరికా ఉంటే అక్కడ కూడా అంటది అనుకున్నా చెప్పకరా అని. హేమంత్ నువ్వు మాత్రం బరువైన పాత్రరా. లాస్ట్ కి బొక్క బొర్ల పడ్డాడు శశాంక్ నిన్ను మొయ్యలేక. ఎంత నీ వెయిట్? 35 సార్. సుధీర్ కొద్దిగా బాడీ బిల్డింగ్ మనిషి ఫిట్ గానే ఉంటాడు కదా మేడం జనరల్ గా. సుధీర్ కేమి నాకెందుకో ఒకసారి ఆ 35 కిలోస్ వాడిని ఎత్తుతాడేమో చూడాలని. ఇంకప్పుడు నేను పుష్పనే. ట్రై చేయి ఒకసారి. ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి. అటొకరిని ఇటొకరిని ఎత్తుకుంటే ఫోటో ఫ్రేమ్ ఇంకా బాగుంటది. అరే నువ్వు కూడా జాయిన్ అవ్వు. సార్ ఎందుకు సార్? ఒకసారి చూద్దాం, బాగుంటది ఫోటో ఫ్రేమ్. నాకు తెలిసి ముగ్గురు ఒకేలా ఉండుంటాం. సుధీర్ వెరీ గుడ్. సుధీర్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.